స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆదివారం కొరకు మనకు అందించబడిన అంశము ఆర్డైన్డ్ మినిస్ట్రీ కాల్ టు సర్వ్ నాట్ ఫర్ గ్లోరీ. అభిషిక్త పరిచర్య ఘనత కొరకు కాక సేవ చేయుటకై పిలుపు అనే ఆలోచనను మనకు అందించినటువంటి వారుగా ఉండినారు. స్నేహితులారా, అభిషిక్త గురువు లేదా సేవకుడు అనే మాట విపరీతమైనటువంటి ఇబ్బందులకి, సమస్యలకి లోనవుతున్నటువంటి దినాలలో మనము ఉండినాం. చాలా వివాదాస్పదమైన మాటగా, పనిగా భావించేటటువంటి దినాలలో మనం ఉండినాం. చర్చి పాస్టర్ అని అంటే పాజిటివ్గా ఎవరు చూడడం లేదండి. అందరూ అనుమానంతో నెగిటివ్గా చూస్తున్నటువంటి దినాలలో మనము ఉండినాం. కొంతమంది అవగాహన లేనటువంటి దైవజనుల ప్రవర్తన విధానం మీరు చూడండి. మన మొబైల్ ఫోన్లో అప్పుడప్పుడు కొన్ని రీల్స్లో గమనిస్తాం. కొంతమంది ఏ రీతిగా సాక్ష్యం చెప్తా ఉన్నారు అంటే, నేను ప్రార్థన చేసినప్పుడు ఏటీఎంలోకి దేవుడు 10,000 పంపినాడు, 1,00,000 రూపాయలు పంపినాడు అని. మరికొంతమంది అయితే నాకు వంట చేసుకోవడం చేతగానప్పుడు దేవుడు దేవదూతలను పంపి వంట చేయించినాడని. కరోనా సమయంలో మరి కొంతమంది సమాజాల వారు దేవుని వాక్యము అంగీకరించలేదు కనుక వారికి కరోనా వచ్చిందని. ఇలాంటి అవగాహన లేని మాటల బోధల వలన క్రైస్తవ గురువులు లేదా సేవకులు ప్రజల మధ్య అపహాస్యము చేయబడి నవ్వుల పాలవుతూ ఉన్నారు. అలాగునే క్రైస్తవ సంఘం బయట క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి గురువులను వ్యతిరేకులుగా చూస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎక్కడి నుండో విదేశాల నుండి డబ్బు వస్తుందండి, మతం మార్చమని డబ్బు వస్తుంది, ఆ డబ్బును తీసుకొని వీరు సుఖభోగములను అనుభవించి అమాయకులను మతం మారుస్తున్నారు అని అనుకుంటూ ఉన్నారు. మన స్థానిక సాంప్రదాయాలను, పద్ధతులను, విధానాలను, బ్రతికే తీరు తెన్నులను పాడు చేస్తూ ఉన్నారు అని భావిస్తూ ఉన్నారు. కానీ అయ్యో, వీళ్ళ సేవ ఈ ప్రపంచానికి, సమాజానికి కష్టంలో, నష్టంలో, విడిపోయిన దుఃఖము, బాధ, అనారోగ్యము అనుభవించుచున్న బిడ్డలకి అవసరమని భావించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఇది క్రైస్తవ సంఘము బయట అండి. క్రైస్తవ సంఘం లోపలి పరిస్థితులను గమనిస్తే విపరీతమైనటువంటి రాజకీయాలు, పక్షపాతము, మరి సేవకులను విపరీతమైన వేదనలోనికి, ఒత్తిడిలోనికి, కన్నీళ్ళలోనికి, నెమ్మది లేనటువంటి పరిస్థితులలోనికి, బాధలలోనికి, భయము, చింత, వేదనలోనికి నడిపించేటటువంటిదిగా ఉండింది. అంత మాత్రమే కాదు స్నేహితులారా, అవినీతి ఆరోపణలు తలెత్తుతా ఉండినవి, అనారోగ్యం కలుగుతూ ఉండింది. మరి లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. సంఘస్థులందరూ 100 మంది దేవాలయంలో ఉంటే 100 మంది తమ ఆలోచన చొప్పుననే పాస్టర్ గారు నడుచుకోవాలి. ఈరోజు ఈ పాట ఎందుకు పాడలేదండి, ఈ వాక్యాన్ని ఎందుకు తీసుకోవాలండి అని వాళ్ళ ఆలోచనతో మాత్రమే పాస్టర్ గారిని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నవి. కానీ పాస్టర్ గారికి ఒక ఆలోచన ఉంది, పాస్టర్ గారికి ఒక అవగాహన ఉంది అని చూడడము లేదండి. ఇలా ఎన్నో నిందలు, అవమానాలు, దూషణలు, ఆర్థిక ఇబ్బందులు, చాలనటువంటి బ్రతుకులు, గాయములు, దాడులు, వేదన, కన్నీళ్ళు, వీటన్నిటిని బట్టి కొన్నిసార్లు సేవకులు దుఃఖపడుతూ ఉన్నారేమో,
సేవకురాన్లు కన్నీటిని ఒలకబోస్తూ ఉన్నారేమో, ఇదేమీ జీవితము, నెమ్మది లేనటువంటి జీవితము అని తలపోస్తూ ఉన్నారేమో. కొన్నిసార్లు మన సంఘం లోపల వాళ్ళకి విపరీతమైన సుఖమండి, ఏ పని ఉండదు, పాట ఉండదు, రాత్రంతా పగలంతా విశ్రాంతి తీసుకోవచ్చు అని పలికే వాళ్ళే ఎక్కువ మంది. మరి అంతలా సుఖం ఉందని వాళ్ళు భావించినప్పుడు ఎందుకనో వాళ్ళ కొడుకులను కూతుళ్ళను సేవకు పంపలేకపోతూ ఉన్నారు. ఇలాంటి అందరూ నిందించే వాళ్ళే, చాలామంది బాధ పెట్టే వాళ్ళే, చాలామంది తృణీకరించే వాళ్ళే. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఒక రకమైన నిరాశ, ఒక రకమైన నిస్పృహ సేవకులను ఆవరించి వారి జీవితంలో గోళంలోనికి, భయంలోనికి నెట్టివేస్తూ ఉన్న సందర్భంలో ఈ అంశాన్ని మనకి ఇచ్చినారండి. మరి సేవ కొరకైనటువంటి పిలుపు, ఈ అభిషిక్త పరిచర్య కొరకు మనకు పిలుపు ఇవ్వబడింది. ఈ పిలుపులో ఒక ప్రత్యేకమైన విధానాన్ని మనం చూడగలుగుతాం. అదేంటనంటే, ఘనత కొరకు మనం పిలువబడలేదు, సేవ కొరకు మాత్రమే మనం పిలువబడినాం. ఈ లోకం మనల్ని ఘనపరుస్తుందని, ఈ లోకం మనల్ని గుర్తిస్తుందని, పేరు ప్రఖ్యాతలు కలుగుతాయని, ధనము సౌకర్యాలు కలుగుతాయని దేవుడు మనల్ని పిలవలేదు. సేవ చేయడం కొరకే దేవుడు మనల్ని పిలిచినాడు. మన పిలుపులోనే ఈ సేవ అనే ఆలోచన ఉంది. మన పిలుపులోనే దారపోయడము, కోల్పోవడము, నలుగగొట్టబడము అనే ఆలోచన ఉంది అని గుర్తెరిగి మనం ప్రోత్సహింపబడాలి అన్న సదుద్దేశంతో ఈ భావంతో కూడినటువంటి అంశాన్ని మనకు అందించినటువంటి వారుగా ఉన్నారు. ఈరోజు మనం చదవబడిన లేఖన భాగములను గమనించినప్పుడు కూడా ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4-10 వచనాలలో దేవుని పిలుపు, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క నడిపింపు అనే ఆలోచనలను మనం గమనిస్తామని. వి రిసీవ్ లేక వి హ్యావ్, ఆయన యొక్క పిలుపును మనం కలిగి ఉన్నాము. ఆయన మనల్ని బలపరుస్తాడు. ఆయన మనల్ని లోక సంక్షేమం కొరకు పంపించేటటువంటి వాడుగా ఉంటాడు. ఇర్మియా గారి పిలుపు గమనిస్తూ ఉన్నప్పుడు ఇర్మియా గారు గొప్ప వంశమనో లేక చాలా చదువుకున్నటువంటి వాడనో, బలం కలిగినటువంటి వాడనో, ధనం కలిగినటువంటి వాడనో, సౌందర్యం కలిగినటువంటి వాడనో, మాట తీరు బాగుంటుందనో, ఇంకా ఏదో గొప్ప తలాంతులు, ఈ లోకం పరమైన ఘనత, ఈ లోక సంబంధమైనటువంటి సంపద అతనిలో ఉందని అతన్ని ఏర్పరచుకోలేదండి. అతడు ఇంకా ఏమై ఉండకుండానే, అతడు ఇంకా తల్లి గర్భంలో ఉండగానే దేవుడు తన సేవకుడుగా ఉండడానికి ఆయనను ఏర్పరచుకున్నటువంటి వాడుగా ఉండినాడు. ఈరోజు దేవుని పిలుపు అందుకొని ఆయన సేవలో కొనసాగుతూ ఉన్నటువంటి దైవజనులమైనటువంటి మనము, విశ్వాసులమైనటువంటి మనము, మన గొప్పతనం వలన, మన యొక్క ప్రత్యేకతల వలన, మనం కలిగి ఉన్న సంపద వలన, మన జ్ఞానము చలాకితనం వలన ఈ పిలుపు అందుకోలేదు. కానీ దేవుని కృప, దేవుడు మనలను ఏర్పరచుకున్నటువంటి దేవుడుగా ఉండినాడు. సరే, దేవుని బిడ్డలారా, ఇది దేవుని పిలుపు సామాన్యమైనటువంటిది కాదు. మన జ్ఞానము, సంపదను లేక మన చలాకితనము, మన తలాంతులో ఆయన పిలుపును సంపూర్ణంగా నెరవేర్చేటటువంటి అవకాశము లేదు. అలాంటి తరుణంలో ఈ సేవకులందరూ కూడా మోషే గారిని పిలిచిన సందర్భం కానివ్వండి, అదే రీతిగా గిద్యోన్ గారిని పిలిచిన సందర్భం కానివ్వండి, అలాగునే మరి ముఖ్యంగా ఇర్మియా గారిని, యెషయా గారిని పిలిచిన సందర్భం కానివ్వండి, వారు ఆ కార్యము నెరవేర్చే శక్తి, ఆ కార్యాన్ని అంటే దేవుడు ఏ పనినైతే అప్పగించినాడో ఆ పనిని నెరవేర్చే శక్తి కానీ, బలం కానీ, అనుభవం కానీ, తలాంతులు కానీ, వనరులు కానీ
ధైర్యం కానీ మా దగ్గర లేదని ఒప్పుకుంటున్నటువంటి వారుగా ఉండినారు. స్నేహితులారా, ఈరోజు మనము సేవకులుగా ఉండవచ్చు, లేదా విశ్వాసులుగా నాయకులుగా ఉండవచ్చు. మన శక్తి అసంపూర్ణమైనది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. మన జ్ఞానము అసంపూర్ణమైనది అనే విషయాన్ని మనం గ్రహించాలి. అలాంటి సందర్భంలో ఈ ఇర్మియా గారు కూడా, నేను బాలున్నానండి, నాకు ధైర్యం లేదండి, అనుభవం లేదండి, ఈ కార్యాన్ని మీ పిలుపును నేను అంగీకరించలేనండి అన్న సందర్భంలో దేవుడు, నేను నీకు తోడై ఉంటాను, నీ నోటికి తోడై ఉంటాను, నీ నోటిలో నా మాట ఉంచుతాను, నిన్ను పరిశుద్ధపరుస్తాను, నిన్ను బలపరుస్తాను, నా శక్తి నీకు అనుగ్రహిస్తానని అతనిని ధైర్యపరిచేటటువంటి వాడుగా, ప్రోత్సాహపరిచేటటువంటి వాడుగా ఉండినాడు. ఈరోజు ఒక విశ్వాసిగా, సేవకుడిగా, నాయకుడిగా మన జీవితము, మన బలహీనతలలో దేవుని శక్తిని, దేవుని యుక్తిని, దేవుని నడిపింపును మనం పొందుకోవాలనంటే, అయ్యా నేను బలహీనుడను, నా వల్ల కాదు అని మన జీవితంలో ఆయనకు అప్పగించుకునేటటువంటి వారంగా ఉండాలి. నేను బాలుడను, శక్తి సరిపోదు, అనుభవం లేదు అన్న ఈ సేవకుడితో పడగొట్టుటకు, కట్టుటకు, నాటుటకు, పెరికివేయుటకు, చూడండి, ఇవన్నీ సామాన్యమైనటువంటి విషయాలు కాదండి. అది రాజ్యము, వ్యవస్థ, రాజులు, బలమైనటువంటి వారు, శాసనాలు చేతిలో కలిగినటువంటి వారు, నిర్ణయాధికారం చేతిలో కలిగినటువంటి వారు. అలాంటి రాజులు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, సమూహాలు కానివ్వండి, వారందరి మీద నీకు అధికారం ఇచ్చి నిన్ను వారి మధ్యలోనికి పంపుతూ ఉన్నాను అని అంటే, ఏ దేవుడైతే నిన్ను పిలిచినాడో ఆ దేవుడు నిన్ను బలపరిచేటటువంటి వాడు. ఏ దేవుడైతే నిన్ను పిలిచినాడో ఆ దేవుడు నమ్మదగినటువంటి వాడు. మన శక్తి, మన బలం కాదు స్నేహితులారా. ఆయన మనల్ని బలపరిచి ప్రజల శ్రేయస్సు కొరకు, మీరు చూడండి, ఇర్మియా కాలం నాటికల్లా యూదా సమాజం కూలిపోయిందండి. విలువలే లేని సమాజంగా, మంచితనం లేని సమాజంగా, దైవభక్తి లేని సమాజంగా, ఆధ్యాత్మికత లేని సమాజంగా కొట్టుమిట్టాడుతూ ఉండగా దాన్ని బాగు చేయడానికి అతనిని నియమించినటువంటి దేవుడుగా ఉండినాడు. రెండవ విషయాన్ని గమనిస్తే, మరి పంపబడినటువంటి మన నాయకత్వము మాదిరికరమైన నాయకత్వంలా ఉండాలి. ఈరోజు సేవకులుగా మనం ఉండవచ్చు, విశ్వాసులుగా మనం ఉండవచ్చు. మన నాయకత్వము లేదా మన జీవితం అనేది మాదిరికరమైనటువంటి జీవితంగా ఉండిందా? ఇతరులు మన వైపు చూస్తూ ఉండగా, సమాజం మనలను గమనిస్తూ ఉండగా, ఏ విషయంలో మనము మాదిరికరమైన వ్యక్తులుగా ఉండినామో మనల్ని మనము పరిశీలన చేసుకునవలసినటువంటి వారంగా ఉన్నాం. తిమోతిని పౌలు గారు తర్బీదు చేస్తూ ఉన్న సందర్భంలో కూడా, విశ్వాసులందరికీ మాదిరిగా నువ్వు ఉండు, నీ ప్రేమ మాదిరిగా ఉండాలి, నువ్వు మాట్లాడే మాట మాదిరిగా ఉండాలి, నీ ప్రవర్తన మాదిరిగా ఉండాలి, నీ విశ్వాసము, నీ ఆలోచన, నీ జీవితం అంతా కూడా మాదిరిగా ఉండాలి. ఈరోజు గొప్ప గొప్ప సేవకులమండి, గొప్ప గొప్ప విశ్వాసులము, నాయకులమండి అని బాహాటముగా చెప్పుకొనుచు ఉన్న మన జీవితాలు, మాటలో, క్రియలో, ఆలోచనలో, ప్రేమలో, విశ్వాసంలో మాదిరికరమైనటువంటి జీవితాలుగా ఉన్నవా లేవా అని మనము పరిశీలన చేసుకునవలసినటువంటి వారంగా ఉన్నాం. నిజమే, క్రైస్తవ సంఘము బయట ఎంతోమంది నాయకులను, రాజకీయవేత్తలను, సామాజికవేత్తలను, గొప్ప గొప్ప ఉద్యోగాలలో ఉన్నటువంటి వారిని మనము గమనిస్తాం. బయటి ప్రపంచంలో చాలామంది పేరు ప్రఖ్యాతుల కొరకు, పదవుల కొరకు, ధనం కొరకు, మొదటి స్థానం కొరకు నాయకత్వాన్ని కలిగి జీవించేటటువంటి వారుగా ఉంటారు. ప్రజలందరిలో మేము గొప్పవారమని, ప్రజలందరిలో మేము ఉన్నతమైనటువంటి వారమని, ప్రజలందరిలో మేము ఎన్నిక చేయబడినటువంటి వారము అనే ఆ ఆలోచన విధానము ఉండడాన్ని మనము గమనిస్తూ ఉన్నాం.
అయితే సంఘం నందలి సేవకులు, విశ్వాసులు ఏ రకమైన జీవితాన్ని జీవించాలనేది పేతురు రాసిన మొదటి పత్రికలో ఈ విలువలను, గుణలక్షణములను మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 4 వచనముల యందు. అయితే చూడండి, మొట్టమొదట సంఘం నందలి సేవకులు, విశ్వాసుల విషయంలో వారు ప్రభు పట్ల లేక ఆయన అప్పగించినటువంటి బాధ్యత, ఆయన అప్పగించినటువంటి మిషన్ పట్ల విధేయత, వినయము, మంచితనము కలిగినటువంటి వారుగా ఉండాలి. ఈరోజు విధేయత కలిగిన మనసు, వినయం కలిగిన మనసు మన నాయకత్వంలో మనం ప్రదర్శిస్తూ ఉన్నామా? అప్పగింపబడినటువంటి సంఘము ఇది దేవుందండి, నేను ఊరికే ఒక సేవకునిలా నియమింపబడినానండి, ఇది దేవునికి సంబంధించింది కనుక నమ్మకత్వంతో, శక్తి వంచన లేకుండా నా వంతు కృషి సల్పాలండి అనే ఆలోచన కలిగినటువంటి వారంగా ఉండాలి. సంఘాన్ని ఎప్పుడు ఎన్నో విషయాలు ఉండొచ్చండి, ఎన్నో తారతమ్యాలు ఉండొచ్చు, ఎన్నో భేదములు ఉండొచ్చు, ఎన్నో స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఉండవచ్చు. ఇవన్నీ కాదండి, సంఘాన్ని ఆధ్యాత్మికంగా పోషించడానికి సిద్ధపడినటువంటి వారంగా ఉండాలి. అసలు ఏ ఉద్దేశంతో? మనకు ధనం కావాలని, పదవి కావాలని, పొజిషన్ కావాలని, ఘనత కావాలని ఈ సేవలో ప్రవేశించి ఉన్నామా? లేక దేవుని అంటే ఈ ప్రజలకి సేవ చేస్తూ, వారిని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేస్తూ, వారి భయాలలో, చింతలలో, బాధలలో, కన్నీళ్లలో వారి పక్షాన నిలువబడి వారిని ధైర్యపరచాలి, ప్రోత్సాహపరచాలి అనే ఆ నిస్వార్థమైనటువంటి మనసుతో ఈ పరిచర్యలో మనము ముందుకు సాగేటటువంటి వారంగా ఉన్నామా? అన్నిటికీ మించి ప్రతి మాటలో మన క్యారెక్టర్ విషయంలో మాదిరికరమైనటువంటి వారంగా ఉండాలి. మర్చిపోకూడదండి, ఈ మంద దేవుంది, దేవుడు మన నాయకత్వాన్ని గమనిస్తూ ఉన్నాడు, ఆయన ప్రతిఫలము అందించే దేవుడు. 4వ విషయాన్ని గమనించినట్లయితే సువార్తల పాఠ్యభాగము మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 నుంచి 28 వచనాలు. కాల్ టు సర్వ్, నాట్ టు రూల్. మనము పాలించడానికి పిలువబడినటువంటి వారము కాదండి, సేవ చేయడానికి పిలువబడినటువంటి వారం. యాకోబు, యోహాను వారి ప్రియమైన తల్లి ద్వారా ప్రభు యొద్దకు ఒక మనవి తీసుకొని వచ్చి ఉన్నారు. నీ రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఎడమ వైపున ఒకరము, కుడివైపున ఒకరము ఒక ప్రధానమైనటువంటి పదవులలో, అధికారం కలిగిన పదవులలో, ధనమొచ్చే పదవి, గౌరవం వచ్చే పదవిలో మేము ఉండాలని ఆకాంక్షించేటటువంటి వారుగా ఉండినారు. చూడండి, వీరిద్దరు అక్కడ 12 మంది ఉన్నారు కదండి, ఆ 12 మంది గురించి కూడా ఆలోచన చేయట్లా. ఎవరు ఏమైపోయినా పర్లేదు, మేమిద్దరం మాత్రము గొప్ప స్థానంలో ఉండాలి అనే మనసు కలిగినటువంటి వారుగా ఉండినారు. యేసు ప్రభు పిలుపు సేవ కొరకు యేసు ప్రభు మమ్మల్ని ప్రోత్సాహపరిచింది మేము సేవకులుగా బ్రతకడానికి. యేసు ప్రభు మమ్మల్ని బలపరిచింది ఇతరులకు సేవ చేయడానికి అనే విషయాన్ని వారు మర్చిపోయి పదవులు, భోగములు, ఈ లోక సంబంధమైన మర్యాదలను గురించి యోచిస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో వారిని పిలిచిన గురువు, వాళ్ళ ప్రభువు, మనందరి ప్రభు యొక్క మనసును మనం గుర్తెరిగినట్లయితే ఆయన అంటున్నాడు, అయ్యా నేనే పరిచర్య చేయడానికి వచ్చిన, నేను ఒక నాయకుడిగానో, లీడర్గానో, ఏలుబడి చేయవాడిగానో, రాజుగానో, అందరిపైన పెత్తనం చెలాయించేవాడిగానో రాలేదయ్యా, నేనే ఒక సేవకుడిగా వచ్చి ఉన్నాను. మరి అలాంటప్పుడు మీరు ఏ మనసు కలిగి జీవించాలి అనే విషయాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. వారికి ఒక సూచనను అందజేస్తూ ఉన్నాడు. నేను తాగేటటువంటి గిన్నెలోనిది మీరు తాగేదరా, నేను పొందేటటువంటి బాప్తిస్మము మీరు పొందేదరా అని. ఆ గిన్నె ఆయన శ్రమలను, ఆ గిన్నె ఆయన కలిగి ఉన్న బాధ్యతలను, దేవుని పట్ల విధేయత కలిగి ఆయన చేయిచు ఉన్న త్యాగాన్ని సూచిస్తూ ఉంది.
అలాగుననే ఆయన పొందేటటువంటి బాప్తిస్మము ఆయన మరణాన్ని సూచిస్తూ ఉంది. ఆయన శ్రమలు కానివ్వండి, మరణం కానివ్వండి, ఇతరుల ప్రయోజనం కొరకు, ఇతరుల బలహీనతను దూరపరచుట కొరకు, ఇతరుల కన్నీళ్ళు, బంధకములు, పాప శాపములు దూరపరచుట కొరకు. ఈరోజు మీరు నేను మనమందరం పిలువబడినమంటే ఇతరుల కన్నీళ్లు తుడవబడాలని, ఇతరులు బలహీనతలలో బలపరచబడాలి అనే సత్యాన్ని మనం గుర్తించి సేవ కొరకు మనం పిలువబడినమండి, ఏలుబడి చేయడానికి కాదు అనే సత్యాన్ని గుర్తుంచుకోవాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. త్రియేక దేవుని నిత్య సన్నిధి మనెల్లరకును మన పరిచర్యలకును తోడు నీడయుండి కాపాడును గాక. ఆమెన్.